బుకింగ్స్లోని ఇట్లా అయితే వీకెండ్ వస్తే సిటీలో జాబ్ చేసే అమ్మాయిలు అయితే పబ్కి డెఫినెట్గా వెళ్తారు. పబ్కి, షాపింగ్కి 99.9% వరకు మొత్తం అలాగే ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఆ టైప్లోనే ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం. అండ్ పబ్ కల్చర్కి కూడా అలవాటు పడుతున్నారు. పడడానికి గల కారణం అక్కడున్న ఫ్రెండ్స్ సర్కిల్ కాబట్టి. సో వాళ్ళకంటే ఎప్పుడు అలవాటే. అమ్మాయిలు అయితే వాటికైతే అట్రాక్ట్ అవుతారు. చిన్న లైఫ్ కదా, మ్యారేజ్ అయ్యేలాగా ఏదో ఒకటి ఎంజాయ్ చేస్తారు. తిరిగి తిరగడానికి అయితే అలవాటు పడిపోయారు. హాయ్ గైస్, ఈరోజు డేట్ వచ్చి 3rd September 2024. సో ఈరోజు నా లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు అండ్ సొసైటీలో జరిగిన కొన్ని స్టోరీస్ వీటి గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో సో డైలీ లైఫ్ స్టైల్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు తమ్ముని చూసి ఉంటారు మీరు చాలామంది. సో మీకు చాలామందికి అర్థమై ఉంటుంది ఈరోజు వీడియో పర్పస్ ఏంటో. సో మ్యాక్సిమం ఒక 99.9% వరకు మొత్తం అలాగే ఉన్నారు. 1% అంటే 1000లో ఒక 10 మంది వరకు తీసేయండి. సో ఇంకా మిగతా వాళ్ళంతా ఆ టైప్లోనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ లైఫ్ ఎంజాయ్ చేద్దాం, ఇంకా మన జరగపోతుంది కదా, ఇక త్వరలో మ్యారేజ్ చేసేసుకుంటాం కదా, సో ఇంకా మన లైఫ్ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అని చెప్పి వీళ్ళైతే ఇలాగ చెడు తిరగడానికైతే అలవాటు పడుతున్నారు. అండ్ పబ్ కల్చర్కి కూడా అలవాటు పడుతున్నారు. ఎక్కువగా బెంగళూరు కానీ, ఇంకా హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ఇంకా ఆల్టర్నేటివ్ స్టేట్లోని వాళ్ళు అయితే ఇలాగ అలవాటు పడడానికి గల కారణం అక్కడున్న ఫ్రెండ్స్ సర్కిల్, అక్కడున్న హాస్టల్లో ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్స్ ఇలా డిఫరెంట్. సో వీళ్ళు ఏంటంటే లైఫ్ కొంచెం ఇన్కమ్తో పుడతారు కాబట్టి సో వాళ్ళకంటే ఎప్పుడు అలవాటే. కానీ ఇక్కడి నుంచి పల్లెటూరు నుంచి కొన్ని పట్టణాల నుంచి, చిన్న చిన్న పట్టణాలు అంటే సో మండలాల నుంచి ఇలా వెళ్ళే అమ్మాయిలు అయితే వాటికైతే అట్రాక్ట్ అవుతారు సడన్గా. లైక్ కొన్ని మూవీస్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో ఆటోమేటిక్గా 99.9% ఎందుకు అలా ఉండడానికి గల కారణం వాళ్ళు చిన్న లైఫ్ కదా, మ్యారేజ్ అయ్యేలాగా ఏదో ఒకటి ఎంజాయ్ చేద్దాం. సో తెలియదు కదా, ఇప్పుడంటే మన లైఫ్ ఉంది, తర్వాత ఉంటుందో ఉండదో తెలియదు. ఇలా బయటికి తిప్పడు, ఇలా మనల్ని బయటికి తీసుకొచ్చి షాపింగ్ కానీ ఇట్లు కానీ తీసుకెళ్ళరు. ఇంకా మనం నచ్చింది అయితే కొనుక్కోలేం అని ఈ ఉద్దేశాలతో ఇక చెడు తిరగడానికి అయితే అలవాటు పడిపోయారు. ఒక పర్సన్ అని కాదు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే అలాగున్నారు. మీకు వచ్చేవాళ్ళు కూడా అంతా రీయూజ్డ్ కంటెంట్ మనకి యూట్యూబ్లో ఎలా వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రీయూజ్డ్ పర్సన్స్ అయితే మీకు వస్తారు. బట్ అక్కడ మీతో కలిసి ఉండడం ఒక ఫ్యాక్ట్. అంటే ఉన్నారంటే ఉన్నట్టు, లేదంటే ఇక ఓల్డ్ ఈ మధ్యలో బైక్ సౌండ్లు వస్తాయి, మనకు మైక్ లేదు కదా. సో ఉన్నారంటే ఉన్నట్టు, లేకపోతే ఇక వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే చేయగలరు. సో ఈ మధ్యకాలంలో చాలామంది అయితే మీకు భరణం అని ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది కదా, చేసుకుంటున్నారు. సో భరణం అంటే మీకు భరణం అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసి ఉంటుంది కదా. సో మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 6 months తర్వాత ఆ అమ్మాయి మీకు నచ్చకపోతే మీకు మెంటల్గా ఇంకా ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తీసుకొచ్చి ఆటోమేటిక్గా మీరు వద్దు అనే స్టేజ్ వరకు తీసుకెళ్ళద్ది అమ్మాయి. సో అలా చేశాక మీరు ఆటోమేటిక్గా విడాకులు అవి ఇస్తారు కదా. సో మీ దగ్గర నుంచి ఎంతో కొంత ఆశిస్తుంది. అలా ఉండడానికి అయితే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. సో రీసెంట్ డేస్లో నేను కొంతమందిని సబ్జెక్ట్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. వాళ్ళు కొన్ని ఇలా అలవాటు పడడానికి గల కారణాలు అయితే చెప్పారు. ఎక్కువ లైఫ్ ఎంజాయ్ చేద్దాము ఫ్రెండ్స్తోనైతే అలా తిరిగి అక్కడ ఉన్న కొలీగ్స్ కావచ్చు, తన ఆఫీస్లో పనిచేసే కోవర్కర్స్ కావచ్చు, ఈ కాలేజీ పర్సన్స్ అయితే చెప్పవసరలా. ఎంజాయ్మెంట్ కోసం ఒక హాఫ్ డే అయినా ఓఏలో బుకింగ్స్లోని ఇట్లా అయితే వీకెండ్ వస్తే సిటీలో జాబ్ చేసే అమ్మాయిలు అయితే పబ్కి డెఫినెట్గా వెళ్తారు. పబ్కి, షాపింగ్కి. అండ్ పబ్ అంటే ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది, డ్యాన్స్ ఒకటే కాదు, అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి. సో యాక్టివిటీస్లో పాల్గొనడానికి అయితే మైండ్ రిలాక్సేషన్ కోసం కాదు, ఎంజాయ్ గురించి, దీని గురించి కాదు, ఎంజాయ్ చేద్దాం లైఫ్ అని. ఆ తర్వాత బుకింగ్స్, హోటల్స్, చాలా ఇన్సిడెంట్స్ అయితే ఈ రోజుల్లో జరిగే కామన్ పాయింట్స్ ఇవి. సో చేసుకోవాలంటే చాలా తక్కువ ఈ దీనికైతే.
ఇక అన్నిటికీ ఓకే, దీనికైతే కష్టంగా అనిపిస్తుంది అలాంటి పర్సన్స్ అయితే. సో కొంచెం మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని అమ్మాయి బిహేవియర్ కొన్ని రోజులు ట్రావెల్ చేసి రేపు అనే రోజు మీకు ఇబ్బంది ఉండకూడదు, వాళ్ళకి ఇబ్బంది కూడా ఉండకూడదు. ఎందుకంటే నేను ఒక ఇన్సిడెంట్ అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఆ టైం చూసాను. సో రీసెంట్గా ఒక అబ్బాయికి పెళ్లి చేశారు. సో ఆ పెళ్ళిలో ఇక ఏమైందో తెలీదు. అబ్బాయి అయితే అమ్మాయి తప్పు అబ్బాయి తప్పో తెలియదు, వాళ్ళ గొడవ అయితే ఇందాక చేస్తున్నాం. సేమ్ ఈ చిన్న వయసులో కానీ ఇంకా వేరేది ఏమైనా కానీ ఇలా జరిగితే ఇన్సిడెంట్ అయితే ఇలాగే జరుగుతుంది. సో ఇంకా చాలా టాపిక్ ఉంది దీని గురించి చెప్పాలంటే. సో తర్వాత అయితే చెప్పుకుందాం, కొంచెం వర్క్ అయితే ఉంది. సో రేపటి వీడియోలో అయితే ఇంకా పూర్తి డీటెయిల్గా అయితే చెప్తా ఎగ్జాంపుల్తో సహా. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా మన డైలీ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.